హాయ్ ఫ్రెండ్స్, మా అన్నయ్యలు అయితే వేటకి అయితే వెళ్ళారు ఫ్రెండ్స్. వేటకి వెళ్ళి ఏ చేపలు పట్టారు నేనైతే మీకు ఒకసారి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. మా అన్నయ్య వాళ్ళకి అయితే కింగ్ పీస్లు అయితే ఎక్కువగా పడ్డా అన్నారు. ఆ కింగ్ పీస్లు అంటే ఎన్ని కేజీలు వస్తావు, ఏ విధంగా తీసారని కూడా నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. ఆ కింగ్ పీస్లు అయితే 6 పీసులు అయితే పడ్డావు అన్నారు మా అన్నయ్య వాళ్ళు. ఒక పెదమట్ట కూడా పడ్డది అన్నారు. ఇప్పుడు ఆ కింగ్ పీసులు అయితే మా అన్నయ్య అయితే సింకంలో వేస్తున్నాడు. అది ఏ విధంగా అయింది చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు కింగ్ పీస్ని అయితే మా అన్నయ్య తీస్తున్నాడు కదా. కింగ్ పీస్ అయితే ఒక 7 కిలోల నుంచి 8 కిలోలుగా ఉండొచ్చు నేనైతే అనుకుంటున్నాను వెయిట్. అది ఎన్ని కేజీలు వస్తాయి మీరైతే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఇదైతే ఒక 6 కిలోలు అయితే వస్తుంది. మనమైతే ఇక్కడైతే 2 కింగ్ పీస్లు అయితే తీసుకోవాలనుకుంటున్నాం కర్రీకి. మన ఫ్రెండ్ అయితే కాల్ చేశాడు, ఇలా కర్రీకి అయితే 2 కింగ్ పీస్లు తీసుకొని అన్నాడు. చిన్న కింగ్ పీస్లు అయితే 2 తీస్తున్నాడు కదా. ఆ చిన్న కింగ్ పీస్లు అయితే 2 అయితే నేనైతే తీసుకుంటాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక పెదమెట్ట కూడా ఉంది కదా, పెదమెట్ట కూడా తీస్తాడు నెక్స్ట్ దీని తర్వాత. ఇప్పుడైతే కింగ్ పీస్ తీసాడు. పెదమెట్ట అయితే ఒక 7 కిలోల నుంచి 8 కిలోల దాకా ఉంటుంది. వండుకుంటే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. దాని కిలో అయితే 200 నుంచి 300 వరకు ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ చిన్న కింగ్ పీస్లు అయితే నేనైతే అడిగాను. 2000 అంటున్నారు. 2000 అంటే నేనైతే ఒక 1500 అయితే దాన్ని తీసుకుంటున్నాం అనుకుంటున్నాను. 1500 అయితే నేను తీసుకుంటాను కింగ్ పీసులు. ఆ శంఖం కూడా ఏ విధంగా కడుతున్నాడు ఒకసారి చూడండి ఫ్రెండ్స్. శంఖం కట్టిన తర్వాత అయితే షెడ్కి పట్టుకెళ్ళిపోతారు. షెడ్కి పట్టుకెళ్ళిపోయి అక్కడైతే అమ్ముకుంటారు. కిలో అయితే షెడ్ కాడ అయితే ఒక 700 నుంచి 800 వరకు ఉంటాయి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్టుకుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్, మరికొన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్.